త్వరలో తెలంగాణలో స్మార్ట్ మీటర్లు. తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు త్వరలో స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియను దశల వారీగా చేపట్టేందుకు ప్రభుత్వం, డిస్కమ్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలుత కొద్దిగా తీసుకునే విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఇప్పటికే ఉన్న పాత కనెక్షన్లకు కూడా దశల వారీగా వాటిని మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినియోగదారుల ఇళ్లలో ఉన్న సాధారణ విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు రానున్నాయి. ఈ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగాన్ని మరింత ఖచ్చితంగా నమోదు చేయడంతో పాటు మీటర్ రీడింగ్ కోసం సిబ్బంది ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రతి నెల 30 లేదా 31వ తేదీ అర్ధరాత్రి సమయంలో విద్యుత్ వినియోగానికి సంబంధించిన రీడింగ్ను తీసుకొని దాని ఆధారంగా వినియోగదారులకు విద్యుత్ బిల్లును పంపించే విధంగా స్మార్ట్ మీటర్ల వ్యవస్థను రూపొందిస్తున్నట్లు సమాచారం. స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగ వివరాలు డిజిటల్ విధానంలో నమోదవుతాయి. దీంతో బిల్డింగ్లో ఎదురయ్యే కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వినియోగదారుడు ఎంత విద్యుత్ వినియోగించారనే వివరాలు ఖచ్చితంగా నమోదు కావడంతో బిల్డింగ్ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు తప్పనిసరిగా అమర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే ముందుగా విద్యుత్ వినియోగానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించి ఆ మేరకు విద్యుత్ వినియోగించుకునే విధానం అమల్లోకి రానుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలో జాప్యం లేకుండా చేయడంతో పాటు విద్యుత్ వినియోగంపై నియంత్రణ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై వినియోగదారుల్లో మరో ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణ విద్యుత్ మీటర్లతో పోలిస్తే స్మార్ట్ మీటర్ల కొనుగోలు ఏర్పాటు ఖర్చు ఎక్కువగా ఉంటుందని డిస్కమ్ సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ అదనపు వ్యయాన్ని ఎలా భరించాలనే అంశంపై చర్చ జరుగుతోంది. స్మార్ట్ మీటర్ల కోసం అయ్యే ఖర్చులను చివరికి వినియోగదారులపైనే మోపే అవకాశం ఉందన్న ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొత్త కనెక్షన్ల నుంచి ప్రారంభించి దశల వారీగా పాత కనెక్షన్లకు కూడా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్డింగ్ విధానంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ప్రక్రియలో వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల రీడింగ్ ప్రక్రియలో ఖచ్చితత్వం, బిల్డింగ్లో పారదర్శకత పెరగడంతో పాటు విద్యుత్ వినియోగానికి పర్యవేక్షించడం సులభతరమవుతుంది అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో మీటర్ల ఏర్పాటు ఖర్చు, వినియోగదారులపై పడే అదనపు భారం వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం తుది నిర్ణయం, మార్గదర్శకాలు ప్రకటించిన తర్వాత స్మార్ట్ మీటర్ల అమలు విధానం, ఖర్చు భారం ఎవరిపై పడుతుందనే అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లతో ప్రారంభం కానున్న ఈ విధానం రానున్న రోజుల్లో పాత కనెక్షన్లకు కూడా విస్తరించే అవకాశం ఉంది. అయితే వినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.